అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏలో జరిగిన గ్రీవెన్స్ లో భాగంగా మంటూరు గ్రామ పంచాయతీ ప్రజలు మరియు పోలవరం నివాసితులకు ప్రత్యేకంగా కలెక్టర్ దినేష్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పోలవరం నివాసితులు ఆర్ఎండ్బి ప్యాకేజ్ మరియు భూముల ఎక్స్‌గ్రేషియా మరియు మౌలిక వసతుల గురించి కలెక్టర్ కి వివరించారు. కలెక్టర్ అందుకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ, జాయింట్ కలెక్టర్ మరియు అధికారులు, మంటూరు సర్పంచ్ టి నాగరత్నం పాల్గొన్నారు. మనకి హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఒక ఎకరానికి ఎన్ని పెట్టాలి అనేది, ఎన్ని చెట్లు ఉంటాయి అనేది ఉంటుంది. దాని ప్రకారం ఒకసారి హార్టికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని చేయమని, కొన్ని మాత్రం కరెక్ట్ గానే ఉన్నాయి సార్. వాటి వరకు మేము ఇమీడియట్ గా చూసేసి వెరిఫికేషన్ చేస్తాం. జనరల్గా ఇచ్చేది సార్ మార్కెట్ వాల్యూ ఉందని 2018 వరకు మేబీ. ఆ తర్వాత ఈ ఎల్పీ షెడ్యూల్ అనే ఒక కథకథం తీసుకొచ్చారు. మా యాక్చువల్కి సామాన్యులకి ఎల్పీ షెడ్యూల్ అంటే ఏంటో కూడా ఒక క్లారిటీ లేదు. మా పొలం బిట్ 1 లో ఉండేది. సో నాకు ఇప్పుడు ఈ పట్టాకి సంబంధించి అమౌంట్ నాకు రాలేదు అని అడిగితే ఎల్పీ షెడ్యూల్ మీ ల్యాండ్ లేదని చూపిస్తున్నారు సార్. సో దీనికోసం అధికారులని సంప్రదిస్తే ఈ ఎల్పీ షెడ్యూల్ మీ పొలం తీసుకురావాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలంటారు. యాక్చువల్లీ బిట్ 1 లో ఉన్న పేరు ఈ ఎల్పీ షెడ్యూల్ నా పేరు లేకపోవడం అనేది ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ములుగుతున్నది అదే పొలం, పేరు మారినా సరే ములుగుతున్నది అదే పొలం సార్. మీరు ఎన్ని పేర్లు పెట్టినా దేవిపట్నం గ్రామం నుంచి మా విలేజ్ 5 కిలోమీటర్స్ సార్. రోడ్డు ఆంధ్రవే రోడ్డు వెళ్తుంటే పొలం కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని పొలం మొలగట్లేదు అనడం అంటే నాకే బాధ్యత చాలా మంది ఉన్నారు సార్. మీ పొలం మొలగట్లేదు అనడం అనేది పెద్ద హాస్యాస్పదం సార్. అంటే అది పాత సమస్య అలాగే